నమస్కారం అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్. నేనైతే శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసిన. హైదరాబాద్లో మనకు మట్టి విగ్రహాలు అంటే మన డాన్ అన్న అయితే సార్ చేపిస్తున్నాడు. లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ C823 నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అట్లనే మనం నాగోల్ నుంచి ఉప్పల్ వస్తుంటే మనకు మూసీ నది దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ C823 నుంచి రైట్ తీసుకోవాలి. కోల్కతా నుంచి స్పెషల్గా ఆర్టిస్టులు అయితే వచ్చి చేస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే గడ్డి వర్క్ అయితే నడుస్తున్నది. సో డాన్ అన్నతో కూడా మాట్లాడదాం. ఈ విగ్రహాలు కాకుండా మనకు చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ 6 ఇంచెస్ నుంచి 5 ఫీట్ వరకు. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. స్పెషల్ విగ్రహాలు అయితే ఈసారి మన డాన్ అన్న చేపిస్తున్నాడు. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష జై శ్రీరామ్. సో మీకైతే లక్ష్మీ మట్టి గణేష్కి వచ్చే రూట్ అయితే చూపిస్తాను. ఒక్కసారి జూమ్ చేస్తున్నాను. అదే మనకు నాగోల్ మెట్రో స్టేషన్. ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే ఆ మెట్రో స్టేషన్ దాటగానే లెఫ్ట్ సైడ్కి అయితే రోడ్ ఉంటుంది, పిల్లర్ నెంబర్ C823. సో అదే రోడ్ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇప్పుడైతే మనం వర్క్షాప్ లోపలికి అయితే వెళ్దాం. సో స్వామివారికి తయారు చేసే గడ్డి అయితే వచ్చేసింది. ఇదైతే ఒరిగడ్డి అనమాట. అట్లనే మన కోల్కతా నుంచి ఒక 8 మంది ఆర్టిస్టులు అయితే వచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు శ్రీ లక్ష్మీ మట్టి గణేష్. సో మొబైల్ నెంబర్ వచ్చేసి 9493603059. సో మనకైతే ఉప్పల్ బగాయత్లో వీళ్ళ వర్క్షాప్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూడొచ్చు. స్పెషల్గా అయితే కలకత్తా నుంచి మట్టి వచ్చింది. అట్లనే మన చెరువుల నుంచి తీసిన మట్టి కూడా ఉందన్నమాట. దీన్ని హస్క్ అంటారు. హస్క్ అంటే మన వడ్ల పొట్టు. సో ఈ వడ్ల పొట్టుని తర్వాత ఇది జూట్ అనమాట. ఇది జూట్ అంటారు. సో ఈ జూట్ అట్లనే ఈ వడ్ల పొట్టు ఇంకా ఈ బురద మిక్సింగ్ అయితే చేస్తున్నారు. మిక్సింగ్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఏవైతే లోపల విగ్రహాలు మనకు గడ్డితోనైతే ఫిక్సింగ్ అయిపోయినాయో ఆ గడ్డి పైన అయితే ఈ మట్టిని అనేది వాళ్ళు అప్లై చేస్తారనమాట. సో ప్రస్తుతానికి అయితే చిన్న విగ్రహాలు కూడా కోల్కతా నుంచి వచ్చేసినాయి. సో దానికైతే సపరేట్గా ఒక వ్లాగ్ అయితే చేస్తా. సో ఇక్కడ చూసుకోవచ్చు కట్టలు ఏవైతే ఉన్నాయి. ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో ప్లాట్ఫామ్ అయితే బై వాళ్ళు రెడీ చేస్తారు. ఈ ప్లాట్ఫామ్ రెడీ చేసిన తర్వాత మనకి ఏవైతే యాజ్ పర్ స్కెచ్ ఉంటాయో ఆ స్కెచ్ ప్రకారం అయితే ఈ డిఫరెంట్ స్వామివారికి సంబంధించిన పార్ట్స్ అనమాట, లైక్ కాళ్ళు, చేయిలు, తొండం అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మన గడ్డితో అల్లుకున్న తర్వాత ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఇక్కడ ఒక ఫోటో అయితే చూసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ త్రిశూలం ఉంది. సో ఏదైతే ఇక్కడ ఉందో ఎగ్జాక్ట్లీ అదే విధంగా అయితే ప్రయత్నం చేస్తారు వీళ్ళు తయారు చేయడానికి. సో ఒక్కసారి అయితే మన డాన్ అన్నతో మాట్లాడదాం. సో డాన్ అన్న నమస్తే, జై శ్రీరామ్ అన్న. జై శ్రీ గణేష. నమస్తే, జై శ్రీరామ్. బాగున్నారా అన్న? బాగున్నా. సో చెప్పాలన్న వర్క్ ఎట్లా నడుస్తుంది? మనం సుమారు కలిసి కూడా ఒక నెల అయిపోయినట్టుంది. నెల అయింది దగ్గర లేబర్ లోడ్కి వచ్చి కలకత్తా నుంచి నెల అయింది. ఓకే. నా దగ్గర ఒక 70% వరకు వర్క్ అయిపోయింది. ఓకే. ఒక 20% మాత్రమే ఆర్డర్ గణేషులు తీసుకోవడానికి ఈ నెల ఎండింగ్ వరకు. ఓకే. సో ఈ నెల ఎండింగ్ అంటే జూన్ ఎండింగ్ లోపల మీరు యాజ్ పర్ ఆర్డర్ కూడా విగ్రహాలు రెడీ చేసేస్తారు. వాళ్ళకు మేము ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఓకే. సో ఈ విగ్రహం అనేది యాజ్ పర్ స్కెచ్నా? ఇది స్కెచ్ అనమాట. అంటే ఒక ఫోటో ఇస్తాము, సేమ్ అదే ఫోటో మీద మనకు స్ట్రక్చర్ వచ్చేసింది. ఓకే. సో వెనకాల ఏమొస్తుంది అన్న? ఇది నాగపాము, తర్వాత నాగరాజు అనమాట, ఒక విధంగా నాగరాజు, శివుడు. ఓకే. తర్వాత గణేష్ శివరూపంలో ఇక్కడ టైగర్స్ వస్తాయి. ఈ సంవత్సరం మొత్తం డిఫరెంట్. ఓకే. ఫేస్ ఉడక బాంబే స్టైల్ ఫేస్ ఉడక ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. సో సార్ ముంబై రూపంలో అయితే మీరు మన వినాయకుని అందిస్తారు అన్నమాట. డిఫరెంట్ ఉంటుంది. ఓకే. మార్కెట్ లో కాంపిటీషన్ మట్టిలో ఉడక మనం ఒక నైపుణ్యాన్ని తీసుకురావడానికి ఈసారి ప్రత్యేకంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఓకే. ఓకే. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగుండన్న మన దగ్గర విగ్రహాలు. ఇంకా చూపిస్తారన్న స్పెషల్ మోడల్స్? అదో ఇక్కడ గడ్డి కట్టిర్రు, ఇక్కడ మట్టి పూసినట్టు అయిపోయినాయి. ఈ మట్టి పోయడం ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? ఒక 1 వీక్ బ్యాక్. ఓకే. ఇది శివుడు తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు గణేష్ని. ఓకే. శివుడు ఉన్నాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వినాయకుడు చిన్నగా ఉన్నాడు, బాల గణపతి. ఓకే. ఇది కూడా ఆస్పాస్ స్కెచ్ అన్న? స్కెచ్ తొడ మీద కూర్చోవడం. ఓకే. ఇక్కడ ఏమొస్తుంది అన్న? అక్కడ పెద్ద అమ్మవారు వస్తుంది. అమ్మవారి ఫేస్ వస్తుంది. ఓకే. సో ఈసారి మరి అయోధ్య రామ మందిర్ కట్టేశారు, దాని గురించి ఏమైనా చేస్తున్నారా ఈసారి? వస్తున్నారు, ఆల్రెడీ ఒకటి చేసినాము. ఓకే. ఇంకా 2-3 ఆర్డర్లు కూడా వస్తున్నాయి. ఓకే. ఓకే. సో ఈ 2-3 ఆర్డర్లు కూడా ఓకే నడుస్తుంది. ఇది హనుమంతుడు. ఓకే. నైస్. ఇట్లా వెళ్తున్నట్టు హనుమంతుడు మోసుకొని వెళ్తున్నట్టు. ఓకే. సో ఇక్కడ హనుమంతుడు వచ్చేసి ఫ్లై చేస్తున్నాడు, ఫ్లై ఎగిరినట్టు. ఓకే. ఓకే. నైస్. ఇది కూడా బాగుంటుంది. ఏంటంటే ఈ ఫేస్ ఉడక మొత్తం బాంబే స్టైల్లో ఫేస్ ఉడక చేయడం జరుగుతుంది. ఓకే. ఓకే అన్న. మ్యాక్సిమం. సో ఇక్కడ మనకి ఏనుగులు అనుకుంటా బ్యాక్ డ్రాప్ లో ఏనుగులు వస్తాయి. ఓకే. నైస్. ఓకే. సో ఇవన్నీ వర్క్ ఏంటంటే మనకు ఒక్కసారి కలరింగ్ అయిన తర్వాత జబర్దస్త్ అనిపిస్తుంది. ఇది అమ్మవారు, పైన శివుడు. ఓకే. చందమామ నాన్న? చందమామ మీద అమ్మవారు కూర్చున్నది, బాలగణేష్. అంటే ప్రతి దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. వినాయకుడిని తీసుకెళ్ళిన అక్కడ పెడితే ఏంది దాని బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యామిలీ అనమాట. ఓకే. ఓకే. ఫ్యామిలీ
సిస్టంలో ఇది ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనకు బొజ్జ గణపయ్య, ఇదంతా బార్డ్ అంతా రామచిలుకలు అనమాట. ఓకే, వెనకాల మొత్తం మనకు చిలుకలు వస్తున్నాయి. రామచిలుకలు. నైస్ నైస్. సో ఈ డిజైన్స్ అని ఎట్లా మీరే ఫైనలైజ్ చేస్తున్నారా? మేమే తోడా ఐడియాస్ తో కొంచెం లాస్ట్ ఇయర్ కి ఇయర్ కు డిఫరెంట్. ఓకే, ఇది కృష్ణుని టైప్ అనమాట. ఓకే, కృష్ణుని టైప్ వెనకిల ఆవు. ఓకే, సో త్రిశూలము ప్లస్ కృష్ణుడు ఫ్లూట్ పట్టుకున్నట్టు, అండ్ ఇక్కడ ఆవు గోమాత. బాగుందన్న గోమాత. అండ్ ఇక్కడ లయన్ అన్న, లయన్ టైగర్. ఓకే, మహారాజ్ టైప్ లా, మహారాజా టైప్ లో ఇక్కడ గద కూడా పట్టుకున్నాడు కొంచెం లాల్ బాగ్ డిజైన్ లో. ఇట్లా బాంబే స్టైల్ లా ఇట్లా లేసి స్టాండింగ్ లా. ఓకే ఓకే అన్న, ఇది స్టాండింగ్ లా. ఓకే, మీ వెనకాల ఉండేది స్టాండింగ్ లా. ఓకే, సో అంటే డాన్సింగ్ పొజిషన్ అన్న ఇది. శివుడు నటరాజ్ టైప్ లో అనమాట. ఓకే, బాగుందన్న. శివుని గెటప్ లో ఉంటాడు. ఓకే, సో ఇక్కడ ఇది మూషక్ మహారాజా. మూషక్ మహారాజు గణేషుని మోస్తున్నట్టు. ఓకే, నైస్. ఇదేమో స్టాండింగ్ లో 2 సింహాలు అనమాట. ఓకే, పాము తలపైన కూర్చున్నట్టు. ఓకే, అంతా సో ఇక్కడ పాము తలపైన కూర్చున్నట్టు వినాయకుడు. మనం ఎక్కడ అంటే మార్కెట్లో ఎక్కడ వెళ్ళినా అన్ని ఒకటే గణేష్లు ఉంటాయి, కానీ మన దగ్గర ఏంటంటే 120 గణేష్లకు 120 డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఇది ఫ్లవర్సా? మొత్తం ఫ్లవర్స్ అనమాట, రౌండ్ ఫ్లవర్స్. సో ఇంకా ఫ్లవర్స్. అదేమో చెట్టు. ఓకే, ఇక్కడ చెట్టు కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఉయ్యాల టైప్ అనమాట. బెంగళూరు లాస్ట్ ఇయర్ బెంగళూరులో వేసారు. ఏదన్నా ఇది ఇదా? ఇది ఎలక టైపు, ఇది ఉయ్యాల టైపు. ఓకే ఓకే ఓకే, చెట్టు పైన ఆకులు పండ్లు ఇవల్ల వచ్చేస్తాయి. ఓకే, నైస్ నైస్ నైస్. ఓకే, ఈ విధంగా చేయడం జరిగింది. చాలా మోడల్స్ ఉన్నాయి. ఓకే, రామ మందిర్ అక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ లైన్ లో చూసుకుందాం మనం. ఇక్కడ నుంచి వచ్చేసేయండి. ఓకే, యా. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, అన్న ఏమంటున్నా అంటే ఇప్పుడు కూడా మీరు యాజ్ పర్ స్కెచ్ కావాలంటే అన్న చేసేస్తా అంటున్నాడు జూన్ ఎండింగ్ వరకు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్ ఫ్లేమ్ లెక్క వచ్చింది చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా మనకైతే అన్న ఇది మూషక్ మహారాజ్ పైన కూర్చున్నాడు వినాయకుడు. మూసక పైన కూర్చున్నట్టు. ఓకే, దగిడి సేటు. వావ్, నైస్. పెద్దగా చేయడానికి. సో మన పూణేలో చాలా ఫేమస్ వినాయకుడు మన శ్రీమంత్ దగుడు సేట్ హల్వాయి గణపతి రూపంలో అయితే ఈసారి అన్న చేపిస్తున్నాడు. ఓకే, ఇది కూడా పైన వెనకాల చెట్టు ఉన్నది. ఈసారి బొజ్జ మీరు లాస్ట్ టైం లెక్కనే పెద్ద చేపించారన్న. ఎవ్రీ ఇయర్ అంటే గణేశుడు ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉంటది. ఓకే, మనం ఏంటంటే బాంబే స్టైల్ ఇట్లా అట్లా కాలు పైకి కింద. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు శివలింగం బ్యాక్గ్రౌండ్ శివలింగము. ఓకే, ఇది నావా అన్న పడవ? పడవ అటు ఇటు పడవ ప్రయాణం చేస్తున్నాడు. ఓకే, సో ఇక్కడ మనకు మూషక్ మహారాజు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నారు. సో పడవ పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఇది భారీ. సో ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మేకింగ్ నడుస్తుండే. సో వినాయకుడు వచ్చేసి మన బజరంగ్ బలి తొడ పైన కూర్చున్నాడు. ఇక్కడ గద కూడా చూసుకోవచ్చు. సో ఈసారి అయితే ట్రెండ్ అవుతుంది ఈ వినాయకుడు. సో ఈ వినాయకుడి గురించి చెప్పండి అన్న. ఈ దాదాపుగా ఈసారి ఏంటంటే మా దాంట్లో శివుడిని రూపంలో ఎక్కువ గణపతులు వెలిసినాయి. ఓకే, సో అందరూ ఓం నమః శివాయ అని ఒకసారి టైప్ చేయాలి. ఒక డిఫరెంట్ తరఫులో శివుని రూపంలో కూర్చోవడం. ఇక్కడ త్రిశూలం కదనా? ఇది ఫ్లవర్, లోటస్ ఫ్లవర్. ఓకే, ఫ్లవర్. నైస్. ఇది ఉడక త్రిశూలము, డమరుకము. ఓకే, ఇది ఉడక శివుని సింగిల్ గా కూర్చున్నట్టు. ఓకే, ఇదా అన్న? ఓకే ఓకే, ఇది నార్మల్ గా వినాయకుడు కానీ మంచిగా డిఫరెంట్ గా ఉందన్న. లావు ఉన్నాడు వినాయకుడు కూడా. లావు ఉండాలి. సో ఇదంతా మనకు మట్టి కదా అన్న? కలకత్తా నుంచి వచ్చినటువంటి మట్టి, ఫినిషింగ్ మట్టి అంటారు. ఓకే, ఇదన్నా చిన్న వినాయకుడు ఇక్కడ కట్టి పెట్టిరు. అది కొంచెం లాస్ట్ మూమెంట్ లో ఏదో దానికి సెట్ చేస్తారు. ఓకే, సో కొంచెం ఈ గ్యాప్ లో నుంచి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కొంచెం గ్యాప్ తక్కువ ఉంటుంది. సో ఇంకా నా ఆర్డర్స్ ఎట్లా మరి? బుకింగ్ స్టార్ట్ అయిపోయిందా మన దగ్గర? బుకింగ్ ఆల్రెడీ నాకు టచ్ లో ఉన్నారు పాత కస్టమర్లు. ఓకే, వాళ్ళు 1 వీక్ లో మీకు ఫోటో పెడతాం అది పెడతాం అంటుండ్రు. ఓకే ఓకే, ఇదన్నా ఈ డిజైన్ చెప్పండి. ఇది అంటే శంకులో కూర్చున్నాడు, శంఖం లోపల కూర్చున్నట్టు. ఓకే, ఇది ఎన్నికలో కూడా శంకులు వస్తాయి, శంఖంలో వస్తాయి. ఓకే, ఇంకా ఇటువైపు రామ్ మందిర్ ఉడక చేయడం జరిగింది. చూద్దాం. సో చిన్న వినాయకులు ఎప్పుడు చేద్దామన్నా మరి వ్లాగ్? ఇది కూడా చాలా ఫుల్ స్టాక్ తీసుకురావడం జరిగింది. దాదాపు 5 బండ్ల స్టాక్ ఉంది మన దగ్గర. 5 బండ్లు. ఓకే, కంటైనర్ స్టాక్. ఓకే, అది కూడా 20వ తారీఖు నుంచి లైవ్ లో పెడతా. ఓకే, ఇదన్నా ఇక్కడ వినాయకుడు పైన కూర్చున్నాడు. సో ఇక్కడ హనుమంతుడా మరి? హనుమంతుడి భుజం మీద కూర్చున్నాడు, బజరంగ్ బలి భుజం పైన. ఓకే, నైస్. కింద హనుమంతుడు, పైన గణేష్. బాగుందన్న ఈ డిజైన్. సో నెక్స్ట్ చెప్పండి అన్న. ఇదైతే యూనిక్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు స్కార్పియన్ ఉంది, తేలు. సో నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు తేలు మీద అయితే ఎవరు చేయలేదు ఇంకా. నిజంగానా? తేలు మీద ఎవరు చేయలేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ స్కార్పియన్ ఉంది. ఇది కూడా మంచి ట్రెండింగ్ వినాయకుడు అవుతాడు ఈ సీజన్ లో 2024 లో. సో పైన వచ్చేసి మనకు కలశం కూడా ఉన్నది. ఇది ఎవరిది డిజైన్ అన్న? ఇది కూడా ఏదో మా ఐడియాతోనే అన్ని దాంట్ల మీద కూర్చుంటుండే కదా వినాయకుడు. ఓకే, ఈ తేలు మీద కూడా సవారీ చేస్తున్నట్టు ఉండాలన్నట్టు. బాగుందండి డిజైన్, చాలా బాగుంది. సో ఇక్కడ మనకు పెద్ద కుండ కనిపిస్తుంది. కుండలో ఒక సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ నెమళ్ళు. ఓకే, నెమళ్ళ ద్వారా కూర్చోవడం జరిగింది. ఓకే ఓకే. సో ఇక్కడ
ఇవి మొత్తం నాగపాము వెనకాల నాగులపాము, ఓకే. వాయనోడికి సింహాసనం మీద కూర్చున్నాడు. సో ఇక్కడ వచ్చేసి మనకు నాగపాము పైన అయితే వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఓకే. ఇక్కడనే పల్లకి మోస్తున్నట్టు ఏనుగు, ఇది ఎలకలు, వావ్ వావ్ వావ్. ఎలకలు పల్లకి మోస్తున్నట్టు. ఓకే. సో ఇక్కడ మూషక్ మహారాజ్ వెనకాల ముందు ఉన్నారు అనమాట, పల్లకి పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఇది కూడా బాగుందన్న. ఇది దాదాపు ఏంటంటే ఇట్లా ఈ స్ట్రక్చర్ ఇట్లా వస్తుంది, ఈ టైప్ లో వస్తుందా? ఈ టైప్ లో ఇది ఇట్లా గణేష్ ఒకరు ఫోటో ఇచ్చారు, అట్లా చేయడం జరిగింది. ఓకే ఓకే ఓకే. సో ఇది ముంబై డిజైన్ అనమాట. సో ఈ డిజైన్ లో ఈసారి మట్టి రూపంలో అయితే మన డాన్ అన్న అయితే ఈసారి భక్తులకు చేసేస్తున్నాడు. బాగుందన్న. అండ్ నెక్స్ట్ అన్న, ఇది అమ్మవారు వినాయకుడు పాము వెనకాల పాము. ఓకే, నైస్. ఇట్లా కొంచెం డిఫరెంట్. ఓకే. ఇదేమో నరసింహస్వామి. నరసింహస్వామి ఈ బాల గణేష్ని ఇట్లా చేత్తో పట్టుకొని పోతున్నట్టు అనమాట. ఓకే ఓకే. నరసింహస్వామి. ఓకే ఓకే అన్న. ఇది కూడా రాధాకృష్ణుడు, పైన చెట్టు అలంకరణ వస్తుంది. రాధాకృష్ణ పైన చెట్టు, నైస్ ఉంటది. ఓకే, బాగుందన్న. నెక్స్ట్ మోడల్ చూసుకొని చెప్పండి అన్న. ఇది రథము, పెద్ద ఈ వేణుగు, ఇది గుర్రం మీద కూర్చొని రథంలో అవుతున్నట్టు. ఓకే ఓకే. ఇది స్పెషల్ ఏంటంటే రామ్ మందిర్ అనమాట. ఇది రామ్ మందిర్. వావ్. రామ్ మందిర్ లో 6 feet ఎంత అయితే హైట్ ఉన్నాడో ఇక్కడ కూడా అదే ఎస్టిమేట్ తోనే 6 feet గణేష్ రూపంలో, రామ్ మందిర్ రూపంలో గణేష్ ఉంటాడు. ఓకే. సో అయోధ్య టెంపుల్ లో ఏదైతే మన బాలరాముడు ఉన్నాడో ఆ రూపంలో అయితే ఈసారి డాన్ అన్న మనకు వినాయకుని చేసిస్తున్నాడు. ఆ విధంగా చేస్తాం. సేమ్ బ్యాక్గ్రౌండ్ గ్రేట్. సో దీని గురించి వీఆర్ వెయిటింగ్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ నుంచి చెప్పండి అన్న, ఈ వినాయకుడు ఇది శివుడి మీద, ఇది మన నందీశ్వరుడి మీద శివుడు తాండవిస్తూ కూర్చున్నట్టు. ఓకే ఓకే, నైస్ నైస్. ఓకే. సో పైన ఎవరు వస్తారన్న మరి? ఇక్కడ పైన రాధాకృష్ణుడు, రాముడు వస్తున్నట్టు. ఓకే ఓకే. ఏం లేదు ఫ్రెండ్స్, ప్రతి ఇయర్ మనం ఈకో ఫ్రెండ్లీ గణేష్ వాడుతున్నాము. సో లాస్ట్ ఇయర్ కస్టమర్స్ కూడా మనకు టచ్ లో ఉన్నారు. కొత్త కస్టమర్లు కూడా ఈకో ఫ్రెండ్లీ గణేష్ వాడాలని, పర్యావరణాన్ని కాపాడాలని, దయచేసి అందరూ కూడా ఖచ్చితంగా కూడా మా యొక్క సెట్ ని విజిట్ చేయాలని చేతులెత్తి నమస్కరిస్తాను. సో థ్యాంక్స్ అలాట్ డాన్ అన్న, మీరు బాగా కష్టపడుతున్నారు. డాన్ అన్న కూడా ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాలు అయితే అందిస్తున్నారు అనమాట. సో ఆయన యాక్చువల్గా కుంభారి, ఆయన వృత్తికి కూడా ముందుకు తీసుకెళ్ళాలనేసి ప్రయత్నం చేస్తున్నాం. సో మనం అందరం డాన్ అన్నకు సపోర్ట్ చేద్దాం. అందరూ ఒకసారి మన శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసేయండి. యాజ్ పర్ స్కెచ్. సో మీరు వర్క్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడ తేలు పైన వినాయకుడు నాట్యం వేస్తున్నట్టు మీకైతే కనిపిస్తుంది కదా. సో మళ్ళీ కలుస్తూనే ఉందాం అన్న. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చిన్న గణేష్ కూడా మనం తొందరలోనే అన్ని వ్యూస్ పెడతాము. ఓకే ఓకే. 20వ తారీఖు తర్వాత అవైలబుల్ ఉంటాయి అన్ని మోడల్స్. ఓకే. సో ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ వాళ్ళ వర్క్షాప్ విజిట్ చేసినప్పుడు చిన్న వినాయకులు కూడా నేను ప్రతి ఒక్క డీటెయిల్గా చూపిస్తాను. సో అప్పటి వరకు అయితే స్టే ట్యూన్ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.